ఈ ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి నాయకత్వం తెలుగుదేశం పార్టీకి ఉంది. ఈ రోజు కోటి సభ్యత్వాలు ఉన్నటువంటి ఏకైక పార్టీ ప్రపంచంలో ఉంది, అది ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ సభ్యత్వాలు కూడా చాలా స్వచ్ఛందంగా సభ్యత్వాలు తీసుకున్నాం. మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. నాడు పెద్దలు చెప్పారు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఆవశ్యకత, ఆ రోజున కొన్ని సిద్ధాంతాల కోసం స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఏ ఆశయాలతో ఏ సిద్ధాంతాలతో అయితే తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఈనాటి వరకు కూడా అదే సిద్ధాంతాలతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో భవిష్యత్ కార్యాచరణని తయారు చేస్తూ మన యువ నాయకుడు లోకేష్ గారి నాయకత్వంలో ఒక తిరుగులేనటువంటి శక్తిగా తెలుగుదేశం పార్టీ ఇవాళ నిలబడతా. ఒకసారి మనం అందరం కూడా ఆలోచన చేస్తే 44 సంవత్సరాల్లో అనేక ఆటుపోట్లు మనం చూసాం, అనేక కష్టాలు మనం చూసాం. కానీ ఎప్పుడు తెలుగు జాతి గౌరవం కోసం మాత్రమే పనిచేసింది తెలుగుదేశం పార్టీ. అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ఆ రోజు ప్రజా సంక్షేమం కోసం గాని ప్రజా సమస్యల కోసం గాని నిరంతరం నిలబడింది తెలుగుదేశం పార్టీ. ఇవాళ మనం చూసుకుంటే పార్టీని కూడా ఒక సంస్థాగతంగా నిర్మాణం చేసుకున్నాం. గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు ఏర్పాటు చేసుకుని గ్రామాల్లో తీర్మానాలు చేసుకుని ఆ తీర్మానాల్ని కూడా ప్రభుత్వంలో అమలు చేసినటువంటి ఒక సిద్ధాంతాలతో కూడుకున్నటువంటి పార్టీ, క్రమశిక్షణతో కూడుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మన మీద అనేక కుట్రలు చేశారు. ఆనాడు అన్నగారిని మరి బర్తరఫ్ చేసినటువంటి పరిస్థితులుంటే ప్రజలు కూడా తోడై మళ్లీ తిరిగి అన్నగారిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టినటువంటి సందర్భం. అలాగే ఈ రాష్ట్రాన్ని విడగొడితే తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయొచ్చు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కుట్ర పనితే ఆ రోజున తెలుగు ప్రజల అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీని ఆంధ్ర రాష్ట్రంలో లేకుండా మరి భూస్థాపితం చేసినటువంటి చరిత్ర ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోనే ఉంది. ఇవాళ మరి 2014-19లో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈ రాష్ట్రాన్ని రాజధాని కూడా లేనటువంటి రాష్ట్రానికి అమరావతికి రాజధాని పనులు స్టార్ట్ చేశాం, పోలవరం పనులు స్టార్ట్ చేశాం, అన్ని ప్రాంతాలను కూడా సమూలంగా నిర్మాణం చేశాం. కానీ దుర్మార్గమైనటువంటి ఆలోచనతో కులాలని, మతాలని, ప్రాంతాలని చిచ్చుపెట్టి రాష్ట్రాన్ని విడగొట్టినా అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని మరి సమూలంగా తీసేయాలని ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో అనేక కేసులు పెట్టారు, అనేక మంది మీద దాడులు చేశారు. తెలుగుదేశం పార్టీ పెద్ద బీసీ నాయకత్వాన్ని ముందు అనగదొక్కాలని, ఎస్సీ నాయకత్వాన్ని అనగదొక్కాలని అందరి మీద కేసులు పెట్టారు. జైల్లో పెట్టారు. అచ్చెన్నాయుడు గారితో చూసుకున్నట్టయితే యనమల రామకృష్ణుడు గారు, మరి అయ్యన్న పాత్రుడు గారిని అయితే అనేక సార్లు అరెస్ట్ చేయడానికి చేసినటువంటి ప్రయత్నాలు, నా మీద కూడా ఒక హత్య కేసు పెట్టి నన్ను కూడా 54 రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెట్టించడం, ఇలా అనేక మంది మీద అక్రమ కేసులు పెట్టి చివరికి తోట చంద్రయ్య అని చెప్పి ఒక బీసీ సోదరుడు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ గా ఉన్నాడని చెప్పి నడి రోడ్డు మీద కత్తి పీక మీద పెట్టి జై జగన్ అనమంటే జై చంద్రబాబు అని చెప్పి ప్రాణాలు ఇడిచినటువంటి చరిత్ర ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలో ఉందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందుకోసమే మొన్ననే కేబినెట్ లో కూడా వాళ్ళ కుమారుడికి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి తిరిగి మళ్ళీ ఆ కుటుంబాన్ని ఆదుకున్నది నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మనం ఒక సంక్షేమ కార్యక్రమాలు పార్టీ నుంచి కూడా మనం చేసుకుంటున్నాం. గత 5 సంవత్సరాలు వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాల వల్ల రాష్ట్రం నష్టపోయింది, ప్రజలు నష్టపోయారు, యువత నష్టపోయింది, మహిళలు నష్టపోయారు. చివరికి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసు పెట్టి, అక్రమ కేసు పెట్టి ఆయన్ని 53 రోజుల పాటు జైల్లో పెడితే చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తి ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, ఆయన అరెస్ట్ చేసిన సందర్భంలో పార్టీలకు అతీతంగా ప్రపంచ వ్యాప్తంగా 150 దేశాల్లో బయటకు వచ్చి పోరాటం చేశారంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం, దాని యొక్క విధానం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి ఇటువంటి నాయకత్వంలో మరి పవన్ కళ్యాణ్ గారు కూడా రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం, జనసేన ఈ రాష్ట్రంలో పోటీ చేస్తుందని చెప్పి ఆ మాటకి కట్టుబడి ఇవాళ పోటీ చేస్తే 175 స్థానాలకి 164 స్థానాల్లో ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూటమిని గెలిపించారంటే ఈ రాష్ట్రం కోసం ప్రజల్లో ఉన్నటువంటి సంకల్పం మనందరం గుర్తు చేసుకోవాలి. దానికోసం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాలు మనం అమలు చేస్తా ఉన్నాం. ఈ రోజు మళ్ళీ పెన్షన్లు ఇచ్చాం, దాదాపు 4000 రూపాయలు పెంచి భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా 64 లక్షల పెన్షన్లు ఏ రాష్ట్రం కూడా మన దరిదాపుల్లో లేదు. సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయల పెన్షన్ల కోసం మన ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. అదే కాదు, గ్యాస్ సిలిండర్లు
ఆడబిడ్డల కోసం దీపం 1 పథకం తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ తిరిగి మళ్ళీ 3 ఉచిత గ్యాస్ సిలిండర్ అందిస్తుంది ఒక్క కూటమి ప్రభుత్వం అనే సంగతి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా.